అందుకని నాకు చాలా కోపంగా ఉంది ఈ ట్రాఫిక్ విషయంలో. త్వరలో FDR లోక్సత్తోద్యమం ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయబోతున్నాయి, మేజర్ క్యాంపెయిన్. పరిష్కారాలు ఉన్నాయి, నేను చెప్పాను పుష్కలమైన పరిష్కారాలు ఉన్నాయి. ఇది కొంచెం ఈ జనానికి అర్థమైతే హైదరాబాద్ ప్రజలందరినీ కోరుతున్నాను, యువతను ముఖ్యంగా కోరుతున్నాను, మీ ప్రాణాలు, మీ కంఫర్ట్, మీ కన్వీనియన్స్. దీనికి ట్రాఫిక్ వల్ల అసౌకర్యం పొందని వాళ్ళు అక్కడ కూడా లేరు. పైలట్ కారు ఉండి పోలీసులు మీకోసం అందరినీ ఆపేసి వెళ్ళి కొద్దిమంది 100-200 మంది ఉంటారు హైదరాబాద్లో. వాడు తప్ప మిగతా వాళ్ళందరికీ బాగా కసిగా ఉంది. సిటీ ప్యారలైజ్ అయిపోతుంది. గట్టిగా గొంతెత్తుదాం, నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్గా, ఈజీగా చేయొచ్చు. ఇది బెంగళూరు అనుకోండి, మీకు మనసులో కసి ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం 10 ఏళ్ళు పడుతుంది. మనకు అట్లా కాదు. మన అదృష్టం కొద్దీ ఈ పాలకులే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు చాలా వరకు. కొన్ని చిన్న కొరతలు ఉండొచ్చు కానీ పెద్ద కష్టం కాదు. లెటస్ టేక్ ఇట్ అప్. 1 ఏడాది 2 ఏళ్లలో ఈ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ని ఆదర్శవంతంగా మార్చడం సాధ్యం. లెట్స్ ఫైట్ ఫర్ దట్. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద హార్డ్ వర్క్. ఐ హోప్ దట్ వీ సీ ద చేంజ్. నేను ఐఎమ్ ఆప్టిమిస్ట్ ఖచ్చితంగా. అందులో ఇది చాలా తేలిక. గత 1 or 2 లాస్ట్ 2-3 yearsలో పెద్ద క్యాంపెయిన్ ఒకటి చేపట్టాం. ఏమిటి? పాత పెన్షన్ పద్ధతి. గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళు ఏమి డబ్బులు పెట్టకుండా, గవర్నమెంట్ కూడా ముందు పెట్టకుండా, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళకి మీ దగ్గర మీ పనుల డబ్బు తీసుకుని వచ్చే తరాన్ని నాశనం చేసి లక్షల కోట్ల రూపాయలు పెన్షన్లుగా ఇచ్చేస్తున్నాం. ఇది సస్టైనబుల్ కాదు. చివరికి కాలక్రమేణా ఖజానా మొత్తం ఖాళీ అయ్యి దేశం ప్యారలైజ్ అయిపోతుంది. వాజ్పేయి ప్రభుత్వం ఈ పాత పెన్షన్ తీసేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ ప్రపంచంతో ఉన్నట్టుగా కొంత ఎంప్లాయీ పెడతారు, కొంత గవర్నమెంట్ పెడుతుంది ముందే ఆ జీతంతో పాటు. ఇక భవిష్యత్తు మీద భారం ఉండదు. ఆ ఏర్పాటు చేసింది 2004 నుంచి. ఇప్పటిదాకా బాగా నడిస్తే రాజకీయ పార్టీలు ఓట్ల కోసం దేశం నాశనమైనా పర్లేదు, మీ తరం భవిష్యత్తు లేకపోయినా వాళ్ళకి అభ్యంతరం లేదు. వాడికి కావాల్సిన వాడు ఓటు కావాలా, ఎంప్లాయీస్ ఓట్లు కావాలా. మేము పాత పెన్షన్ తీసుకొస్తాం, మీరేం కట్టక్కర్లేదు, నుంచి మేము కూడా పెట్టాం. భవిష్యత్తు ఏమవుతుందో దేశ నాశనం అయితే మనకేం కావాలని చెప్పి ఇస్తున్నారు హామీలు. దేశం నాశనం అవుతుందని చెప్పి గట్టి క్యాంపెయిన్ చేపట్టాను. అది చాలా కష్టం, ప్రజలకు అర్థం కావడం చాలా కష్టం. అది దానిలోనే విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అలాంటి హామీ ఇచ్చినా కూడా ప్రభుత్వాలు వెనక్కెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అందరికి అర్థమయ్యేది, అందరికి కసి మీద ఉన్నది. మాది పరిష్కారం కళ్ళెదురుగా ఉంది. ఇది ఎప్పుడు 20 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రమాదం కాదు, ఈవేళ, ఈ గంటలో, ఈ క్షణంలో ఉన్న ప్రమాదం. దీనిలో క్యాంపెయిన్ మనం చేయకపోతే మనకి ఎందుకు? మన ఊరిలో ట్రాఫిక్ని బాగు చేసుకోకపోతే దేశం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అండ్ వీ విల్ సక్సీడ్. సార్, ఈ క్యాంపెయిన్లోనే 100% పెడెస్ట్రియన్స్ గురించి కూడా రాయండి. ఎందుకంటే గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు చెయ్యి ఇలా పెట్టి వెళ్ళిపోతుంటారు. అబ్సల్యూట్లీ. అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళందరికీ ఏంటి అంటే, జాబ్ నుంచి వెళ్ళి ఏదైనా సొంతంగా స్టార్ట్ చేసుకుందాం. లైక్ యూ మెన్షన్డ్ ఇన్ అ కపుల్ ఆఫ్ యువర్ పాడ్కాస్ట్ అండ్ ఇంటర్వ్యూస్, ఇండియన్ అంబిషన్ అని చెప్పి వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదైనా మన ఫ్యామిలీ ఉంటున్న స్థితిగతులు కొంచెం మనం ఎలివేట్ చేయగలగాలి అని ప్రతి ఒక్కరు ముందుకెళ్దామని చూస్తున్న వాళ్ళే ఒక ప్లంజ్ తీసుకోవాలని చూస్తుంటారా, ఈ బిజినెస్ పెట్టుకుంటే మనకు డబ్బులు వస్తుంది. మీరు 1996లోని ఐఏఎస్ ఒక సేఫ్ జాబ్ వదిలేసి మీరు ఆ ప్లంజ్ తీసుకొని యూ వెంట్ అండ్ అంతకంటే ముఖ్యం MBBS చాలా గౌరవప్రదమైన వృత్తి. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తే నాన్నగారు అమ్మ ఇద్దరు కూర్చున్నారు, నేను ఐఏఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఈ దేశంలో మౌలికమైన మార్పు కావాలి, దానికి ఇది ఒక మార్గం అనిపిస్తుంది నాకు అని చెప్పంటే మా నాన్నగారు చెప్పారు, బాబు హాయిగా ఉన్న వృత్తిని, ఇది గౌరవప్రదమైనది, స్వతంత్రంగా పనిచేయవచ్చు, ఎవ్వరికి తల ఉంచక్కర్లేదు, స్కిల్ ఉన్నప్పుడు జనాన్ని చేస్తుంటే జనం చూసుకుంటారు, ఎందుకు అనవసరంగా వీళ్ళ పాలన పడ్డాం అని చెప్పన్నారు. నేను చాలా క్రూయల్గా నాన్నగారికి చెప్పాను, నాన్నగారు నేను మీ దగ్గరికి సాయం కోసం వచ్చాను కానీ సలహా కోసం కాదు, మీరు సాయం చేస్తే కొంచెం తేలికవుతుంది, సాయం చెబితే కొంచెం కష్టం అవుతున్నాను. పాపం వెంటనే మన దేశంలో తల్లిదండ్రులు పాపం పిల్లలంటే ప్రాణం కదా, వెంటనే మీరు ఏం తలుచుకుంటుంది అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు తప్పని విషయంలో అనుమానం లేదు, ఎనార్మస్ అమౌంట్ ఉంది. ఆనాటి నాది పెద్ద స్టెప్. ఐఏఎస్ నుంచి బయటికి రావడం నాకు పెద్ద, ఏ రోజు కూడా నాకు గుర్తులేదు, అది నాకు పెద్ద సంఘటనగా నాకు అనిపించాల. ఈ దేశంలో మార్పు కోసం కొన్ని మా పనులు జరగాలనుకున్న తర్వాత బయటికి రావడం అనివార్యం అని నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకని మా శ్రీమతి పెళ్లి చేసుకున్నప్పుడు 83లో నేను చెప్పాను, నేను ఒక ఆఫీస్లో నేను పెళ్లి చేసుకుంటే వద్దు, ఎక్కువ కాలం ఉన్నాను నేను, అప్పుడే చెప్పాను ఆవిడకి. పాపం తెలుసో తెలియక ఆవిడ ఒప్పుకున్నది. ఇప్పుడు కూడా ఎప్పుడు నా మీద కోపం వస్తే నేను ముందే చెప్పాను కదా, అబద్ధం ఆడలేదు కదా అని చెప్తుంటాను నేను. సో అది రిస్క్ టేకింగ్ అని అనుకోవట్లేదు మీరైతే? అనుకోవట్లేదు.